ఇప్పటి వరకు బరస్తే బాధల పాఠానికి సంబంధించి 1, 2, 3 పేజీల్లో అంశాలు నేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు 4వ పేజీలో చూద్దాం. మొదలుపెట్టే ముందు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है, उसे अपने शब्द में लिखिए. బరస్తే బాదల్ కవితలో ప్రకృతిని చాలా అందంగా చిత్రీకరించారు. దీనిని మీ మాటల్లో రాయండి. ఇదే ప్రశ్నని ఇంకో 2 విధాలుగా కూడా అడగవచ్చు. बरसते बादल कविता का वर्णन अपने शब्दों में कीजिए. बरसते बादल कविता के आधार पर प्रकृति का वर्णन कीजिए, या बरसते बादल कविता का सारांश अपने शब्दों में लिखिए. ఇది రాయడానికి ముందుగా కవి పరిచయం గురించి 4-5 పాయింట్లు మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా రాయాలి. ఇప్పుడు ఆన్సర్ చూడండి. శ్రావణ మాసకే మేఘ ఝంఝం బరస్తే హై. శ్రావణ మాసపు మేఘాలు జోరుగా శబ్దం చేస్తూ కురుస్తాయి. వర్షా की बूंदें पेड़ों से छनकर धरती पर गिरती हैं. వర్షపు నీటి చినుకులు చెట్ల నుండి టపటప శబ్దం చేస్తూ కింద పడతాయి. బిజ్లీ చమ్చమ్ చమక్తీ హై. అంటే మెరుపు తలతలమని మెరుస్తుంది. వర్షా కే కారణ దిన్ మే హీ అంధేరా ఛా జాతా హై. వర్షం కారణంగా పగటిపూట కూడా చీకటి వ్యాపిస్తుంది. మనకి సపనే జగనే లగ్తే హై. అంటే మనసుల్లోనే కలలు మేలుకుంటాయి. వర్షా హోనే పర్ మేండక్ టర్ టర్ ఆవాజ్ కర్తే హై. వర్షం కురుస్తున్నప్పుడు కప్పలు బెకబెకమంటాయి. झींगुरू झन झन आवाज़ करते हैं. కీచురాళ్ళు నిరంతరం శబ్దం చేస్తూ ఉంటాయి. मोर म्याव म्याव और चातक पक्षी पीव पीव आवाज़ करते हैं. నెమళ్ళు చకోర పక్షులు కూడా ఆనందంతో అరుస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తాయి. सोन बालक पक्षी खुशी से रोदन करते हैं. జలపక్షులు తడిచిన ఆనందంతో అరుస్తూ ఉంటాయి. आकाश में मेघ घुमड़ते गरजते रहते हैं. ఆకాశంలో మేఘాలు వ్యాపించి గర్జిస్తుంటాయి. रिमझिम बरसने वाली बूंदों के स्वर से भीतर की भावनाएं जागती हैं. తుంపర్లుగా కురియుచున్న వాన చినుకులు మనకేదో చెప్పాలని అనుకుంటున్నాయి. మనలోని భావనలను తట్టి లేపుతాయి. उनके छूते ही शरीर के रोम सिहर उठते हैं. అవి శరీరాన్ని తాకగానే రోమాంచితమవుతుంది. ధరతీ పర్ పానీ కి ధారాయే బహతీ హై. భూమి మీద వర్షధారలు ప్రవహిస్తాయి. మిట్టీ కే కనకన మే కోమల అంకుర్ పూడ్తే హై. మట్టి యొక్క అణువణువులో కోమలమైన గడ్డిపోచలు చిగురించి పులకరిస్తాయి. कवि पंत जी कहते हैं, पानी की धाराएं पकड़कर मेरा मन झूलने लगता है. కవి పంత్ గారి పద్యంలో తన మనోభిష్టాన్ని తెలియపరుచుచున్నారు. నీటి దారులను స్పృశించి నా మనస్సు ఆనందంతో ఊగిపోతుంది. आप सब मुझे घेर कर सावन के गीत गाइए. మీరందరూ రండి నా చుట్టూ చేరి వానపాటలు పాడండి. हम सब इंद्रधनुष के झूले में झूलने का आनंद लेंगे. మనమందరము కలిసి ఇంద్రధనుస్సు అనే ఉయ్యాలలో ఊగిడే ఆనందమును పొందుదాము. यह कामना करे कि सावन अपने जीवन में बार बार आए. మన మనసుకు నచ్చిన శ్రావణ మాసము మన జీవితంలో మరలా రావాలని మనము మనసారా కోరుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ధన్యవాదాలు. ఒక కామెంట్ కూడా ఏర్పాటు చేయండి.